భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు హాట్లైన్ ద్వారా డీజీఎంఓల చర్చలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్ర స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్నామని భారత రక్షణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. పాక్కు గట్టిగా బదులిచ్చామంటూ ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత దేశ సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. భారత్లోని 32 ఎయిర్పోర్టులు తెరుచుకున్నాయి. రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ అధికారుల చర్చలు ముగిశాయి. హాట్ లైన్ లో జరిగిన చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ చౌదరి పాల్గొన్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు వంటి అంశాలపై చర్చించారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్, పాక్ సైన్యం కవ్వింపులు వంటి పరిణామాలతో రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఆపరేషన్ సింధూరులో భాగంగా ఈ నెల 7న జరిపిన దాడుల్లో ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే తమ పోరని ఆపరేషన్ సింధూర్పై మీడియా సమావేశంలో చెప్పారు. పాక్ పై దాడుల వీడియోలను అధికారులు ప్రదర్శించారు. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఆకాశ్ క్షిపణులతో పాక్ మిసైళ్లను కూల్చామని ప్రకటించారు భారత డీజీఎంఓ అధికారులు. చైనా తయారు చేసిన PL-15 మిసైళ్లను ఆకాశ్ నేలమట్టం చేసిందని ఆధారాలతో సహా చూపించారు. దీంతో పాటు పాకిస్తాన్ కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాన్ని నేలమట్టం చేశామన్నారు. But these battle-proven systems stood the test of time and took them on head-on. Another highlight has been the stellar performance of the indigenous air defense weapon system like the Akash system. Is the probable enemy PL-15 missile, which is of Chinese origin. This missile has missed its target and you can see the pieces now which are available with us. పాక్లోని కిరానా హిల్స్ ను భారత సైన్యం లక్ష్యంగా చేసుకోలేదని ఎయిర్ చీఫ్ మార్షల్ AK భారతి చెప్పారు. పాక్లోని అణుస్థావరాన్ని భారత్ లక్ష్యంగా చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. ఆపరేషన్ సింధూర్ పై త్రివిధ దళాల అధికారులు నిర్వహించిన సమావేశంలో ఈ అసత్య ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. పాకిస్తాన్ POKలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా తమ దాడులు జరిగాయన్నారు రక్షణ శాఖ అధికారులు. పాక్ ఆటలు సాగనివ్వలేదని, పాక్లోని నూర్ ఖాన్, రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్లపై దాడి చేశామని ప్రకటించారు రక్షణ శాఖ అధికారులు. Is there a confirmation that we actually hit Kirana Hills? Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. We have not hit Kirana Hills, whatever is there. Okay, I did not brief in my briefing yesterday. ఆపరేషన్ సింధూర్తో గగనతలంలో శత్రువును దెబ్బకొట్టామంటూ భారత సైన్యం వీడియో షేర్ చేసింది. గగనతలంలో శత్రువును నాశనం చేస్తామంటూ క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. పాక్ మిరాజ్ ఫైటర్ జెట్ ని కూల్చివేసినట్లు వీడియోలో చూపించింది. This is the strike on the Noor Khan Air Base. This is the aftermath of our strike at Rahim Yar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. And you can see the pinpoint accuracy of our weapons. ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు సైనిక అధికారులు పాల్గొన్నారు. భారత్ పాక్ పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దాన్ని పాక్ ఉల్లంఘించడం మొదలైన విషయాల్లో హాట్ లైన్ లో భారత్ పాక్ మధ్య కీలక చర్చలు జరగనున్న వేళ ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లోని 32 ఎయిర్పోర్టులు తెరుచుకున్నాయి. రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో గత వారం ఉత్తర, పశ్చిమ భారత్లో విమాన సర్వీసులు నిలిపివేశారు. ఈ నెల 15 వరకు ఈ విమానాశ్రయాలను మూసివేయాలని భావించారు. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, పరిస్థితులు మెరుగవడంతో ఎయిర్పోర్టులు ఓపెన్ చేశారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు. ప్రయాణికులు తమ జర్నీని తిరిగి ప్లాన్ చేసుకోవాలని సూచించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంట ప్రశాంత వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి ఎలాంటి కాల్పుల మోత మోగలేదని, షెల్లింగ్ జరగలేదని భారత సైన్యం అనౌన్స్ చేసింది. పహల్గామ్ ఘటన తర్వాత LOC దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే 19 రోజుల తర్వాత 11వ తేదీ రాత్రి ప్రశాంతంగా గడిచింది.